నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. సులూరుపేటలో వెలిసి ఉన్న శ్రీ చెంగలమ్మ పరమేశ్వరి అమ్మవారిని దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ టి చంద్రకుమార్ దంపతులు దర్శించుకున్నారు. వారిని కార్యనిర్వహణాధికారి ఆల శ్రీనివాసరెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారి ప్రసాదములు అందజేశారు. వేద పండితులచే ఆశీర్వాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు ముప్పాల చంద్రశేఖర్ రెడ్డి, వంక దినేష్ కుమార్, ఓలేటి బాల సత్యనారాయణ, కర్లపూడి సురేష్ బాబు, మన్యముద్దు పద్మజ, బండి సునీత పాల్గొన్నారు. సులూరుపేటలో వెలిసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ నాగేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ చెన్నారెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి సారథ్యంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం సుప్రభాత సేవతో పూజలు ప్రారంభించారు. అనంతరం స్వామివారికి అరుణోదయాభిషేకం చేశారు. మహాశివరాత్రి సందర్భంగా వేకువజామున నుండే భక్తులు ఆలయం వద్దకు చేరుకొని స్వాముల వారిని, అమ్మవారిని దర్శించి పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి పునీతులయ్యారు. ఈ వేడుకల్లో ఆలయ ట్రస్ట్ సభ్యులు కొండూరు వెంకటేశ్వర్లు, ఒంటెల చెంగమ్మ, గూండాల భువనేశ్వరి, రుద్రపాటి సూర్యనారాయణ, వంకా చంద్రశేఖర్, వేనాటి తిరుపాలమ్మ పాల్గొని భక్తులకు తగు వసతులు కల్పించారు. ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ శివాయ ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ శివాయ नागेन्द्रहाराय शिवाय श्रीनन्दीवाहन शिवाय माहेश ईशा शिवाय भवपापनाशा शिवाय साम्ब सदा शिव शिवाय शम्भो महादेव शिवाय गंगाधराय शिवाय गरुडकण्ठाय शिवाय ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ శివాయ ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ శివాయ नागेन्द्रहाराय शिवाय श्रीनन्दीवाहन शिवाय त्रिशूलधारी शिवाय त्रिनेत्रधारी शिवाय शृङ्गविहारी शिवाय आनन्दकारी शिवाय त्रिलोचनाय शिवाय त्रिपुरान्तकाय शिवाय त्रयम्बकाय शिवाय त्रिभुवनपालाहर शिवाय ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ శివాయ ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ శివాయ त्रिशूलधारी शिवाय त्रिनेत्रधारी शिवाय नीलबान्धवा देवा शिवाय जय महादेवा हरा शिवाय देवादिदेवा शिवाय
హే దీనపాల శివాయ హరలోకేశ శివ శివాయ సదా సుప్రకాశ శివాయ జయ పరమేశ హర శివాయ శ్రీ జగదీశ హర శివాయ ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ శివాయ ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ శివాయ దీన బాంధవ దేవా శివాయ జయ మహదేవా హర శివాయ ఓం నమ శివాయ. ఈరోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పర్వదినాన భక్తులు విశేషంగా గుడికి వస్తున్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు, ఫ్రీ క్యూ కానీ ప్లస్ 20 రూపాయల క్యూ కానీ విఐపీ క్యూ కానీ అలా అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశాము. మరియు భక్తులకి ప్రసాదాలు అయితేమి తాతతో ప్రసాదాలు వితరణ జరుగుతుంది. మరి గురి ఆవరణలో ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా కూడా మా వాలంటీర్లు కానీ కొంతమంది యువతలో వాళ్ళందరూ వచ్చి సర్వీస్ చేసి క్యూ లైన్లో పద్ధతి ప్రకారం ఎలాంటి తొక్కిసలాట లేకుండా ప్రశాంతంగా జరుగుతుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ 393వ జయంతిని పురస్కరించుకొని సులూరుపేట ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ హైస్కూల్ నుండి శివాజీ చిత్రపటంతో పట్టణపు పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. భారత మాతకు జై, ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై, జై భవానీ వీర శివాజీ అంటూ ర్యాలీలో నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో తాటిపర్తి ఆదినారాయణ రెడ్డి, వేనాటి దేవేందర్ రెడ్డి, మిట్ట రూపేష్, హేమశేఖర్, కృష్ణారెడ్డి, ఏబీవీపీ సన్నీ, హరి, విస్తారక్ తదితరులు పాల్గొన్నారు.
శివాజీ మహారాజ్. ఈరోజు శివాజీ మహారాజ్ జన్మదిన నేపథ్యంలో ఈ ర్యాలీ జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు ఎవరైతే భారతీయ హీరోగా చాటుకుంటామో హిందూ సామ్రాజ్యాన్ని నిర్మించిన శివాజీ మహారాజు యొక్క పుట్టినరోజుని స్ఫూర్తిగా విద్యార్థుల్లోకి నింపి ఆ విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో శివాజీ మహారాజు యొక్క జన్మదినము, హిందూ సామ్రాజ్య దినోత్సవం ఈ రెండు జరుపుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది. దీంట్లో భాగంగా ఈరోజు శివాజీ జన్మదిన సందర్భంగా విద్యార్థులందరినీ కలిపి ఈరోజు ఈ ర్యాలీ చేయటం వల్ల వాళ్ళలో దేశభక్తి భావం పెంచుతూ దేశభక్తిని చాటుకుంటూ హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని మరొక గొప్పగా హిందూ సామ్రాజ్యం నిర్మించాలనే ఉద్దేశంతో శివాజీ మహారాజ్కి జన్మదిన శుభాకాంక్షలతో ఈ ర్యాలీ జరుపుకోవడం జరుగుతుంది. జై శివాజీ. శివాజీ తల్లి జిజాబాయి చిన్నప్పటి నుంచే ఏదైతే మొఘల్ సామ్రాజ్యాన్ని ఎలా చేయాలి అంటే చిన్నప్పటి నుంచి ఆమె చూస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా నాశనం చేస్తున్నారు మొఘల్ వాళ్ళందరూ మన పాడిని కానీ దేవాలయాన్ని ఇవన్నీ నాశనం చేస్తూ చూస్తూ అలాంటిపోతుంటుంది. వాళ్ళ నాన్నకి ఒకసారి చెప్తుంది, నాన్న ఇది ఎలా అయినా సరే మొఘల్ వాళ్ళందరూ తరిమి కొట్టాలంటే వాళ్ళ నాన్న ఆల్రెడీ మొఘల్ సామ్రాజ్యంలో ఒక సైనిక దాంట్లో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ నాన్న కూడా కొద్దిగా కష్టమని చెప్తారు. తర్వాత జిజామాత యుక్త వయసు వచ్చిన తర్వాత ఏదైతే తన భర్త ఉంటాడో భర్త ద్వారా ఆ కోరికని కోరాలని కోరుకుంటారు. భర్త కూడా దాంట్లోనే ఒక గుమ్మస్తాగా పనిచేయడం వల్ల దాంట్లో ఏంటంటే ఆయన కూడా సాధించలేకపోతాడు. సరే ఇదంతా కాదనుకొని ఎలా అయినా సరే జిజామాత ఏదైతే తన కొడుకున్నాడో కొడుకుని చిన్నప్పటి నుంచి ఏదైతే మన భగవద్గీత ఇవన్నీ ఉన్నాయో వీటినందరినీ కూడా చెప్తూ మన పురాణాలు మహాభారత గ్రంథాలు ఇవన్నీ కూడా చెప్తూ చిన్నప్పటి నుంచే గొప్ప దేశభక్తులు తయారు చేస్తుంది జిజామాత. అలా తయారు చేయడం వల్ల అప్పుడేంటంటే సైన్యం లేదు. ఆ ముందే కొన్ని యాదవ వంశానికి చెందిన చిన్న రాణి అక్కడే తన గుమ్మస్తగా పనిచేస్తూ వీళ్ళ ద్వారా పనిచేస్తుంటారు. సైన్యం ఉండదు. తన కొడుకు ద్వారా ఈ మొఘల్ సామ్రాజ్యం ఏదైతే ఉంటుందో దాన్ని నాశించేది హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పాలనే ఉద్దేశంతో చిన్నప్పటి నుంచి ఆమె గొప్పగా తీర్చిబడిన వ్యక్తి ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ ఏంటంటే తన కూలి ఎవరైతే వస్తారో కూలి చేసుకునే కూలీల ద్వారా ఈ దేశానికి గొప్ప సైన్యాన్ని తయారు చేసి ఏదైతే మొఘల్ సామ్రాజ్యానికి పతనానికి కారణమైన వ్యక్తి మొత్తానికి పతనం చేసి అక్కడి నుంచి అనేక కోటల్ని నౌకాశ్రయాలని వాటిని నిర్మించేసిన వ్యక్తి ఛత్రపతి శివాజీ. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు చేపట్టిన యువగలం పాదయాత్రకు సంఘీభావంగా సులూరుపేట తెలుగుదేశం పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు కొక్కు శంకరయ్య యాదవ్ ఆధ్వర్యంలో సులూరుపేట రూరల్ మరియు దొరవారిసత్రం మండలం తడమండలం టీడీపీ నాయకులు అందరూ కలిసి సులూరుపేట నుండి సుమారు 10 కారుల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి కాళహస్తి నియోజకవర్గంలో జరుగుతున్న యువగలం పాదయాత్రకు దగ్గరకు వెళ్లడం జరిగింది. ఇప్పుడు ఆ దృశ్యాలను మనం SS న్యూస్ లో చూద్దాం. ఉవ్వెత్తున ఎగసింది ఉప్పొంగిన జనతరంగం, పరవళ్ళై కదిలింది పరవశించి ప్రజా ప్రవాహం. ఉవ్వెత్తున ఎగసింది ఉప్పొంగిన జనతరంగం, పరవళ్ళై కదిలింది పరవశించి ప్రజా ప్రవాహం. తత్తరపడి నిలిచింది అసమర్థ పాలక లోకం, బిత్తరపడి చెదిరింది అవినీతి పొత్తుల మైకం. సాగుతోంది వస్తున్నా మీకోసం యాత్ర, సాగరాన్ని మరపించే సమాజ హిత యాత్ర. సాగుతోంది వస్తున్నా మీకోసం యాత్ర, సాగరాన్ని మరపించే సమాజ హిత యాత్ర. ఉవ్వెత్తున ఎగసింది ఉప్పొంగిన జనతరంగం, పరవళ్ళై కదిలింది పరవశించి ప్రజా ప్రవాహం.
తెలుగు జనులు బ్రహ్మరథం పడుతుండగా మలుపు మలుపులో మంగళ హారతులు ఇస్తుండగా రేపటిపై ఆశలే పువ్వులుగా చేసి చల్లులుగా చల్లుతుండగా తెలుగు జాతి గత వైభవ ఛాయలు దిగి వస్తుండగా సులూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని మన్నారు పోలూరులో ఉన్న అనాథ ఆశ్రమంకు వైసీపీ నేతలు తుపాకుల ప్రసాద్ మరియు గోగుల తిరుపాల్ సౌజన్యంతో దుప్పట్లు పంపిణీ మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి చేతుల మీదుగా అనాథ పిల్లలకు పంపిణీ చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చేతుల మీదుగా మన్నారు పోలూరు అర్బన్ హెల్త్ సెంటర్కు చెంగాలమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ ఎంఎం పద్మజ సౌజన్యంతో 2 బెడ్లను ఎమ్మెల్యే అందజేశారు. నెల్సన్ గారితో నాకుండే అనుబంధం ఇప్పటిది కాదు, దగ్గర 5 సంవత్సరాలుగా సులూరుపేట టౌన్లో ఉన్నప్పటి నుంచి ఆయనతో పరిచయం. ఈరోజు ఇక్కడ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసిన ముందుగా తిరుపాలన్నకి ప్రసాద్ అన్నకి వాళ్ళిద్దరికీ నిజంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలకి ఏదో వాళ్ళ సైడ్ నుంచి సహాయం చేయాలని వాళ్ళిద్దరికి కలగడం మనసులో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వాళ్ళిద్దరికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన కౌన్సిల్ సభ్యులకి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గారు హోమ్ ఏర్పాటు చేయడం, అనాథ పిల్లల్ని చేర్చి హక్కును చేర్చుకొని ఈరోజు ఎంతో అద్భుతంగా పిల్లల్ని ప్రతి విషయంలో వాళ్ళని తీర్చిదిద్దుతున్నటువంటి నెల్సన్ గారికి మా గ్రామం తరఫున, మా తరఫున, మా మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి గారి తరఫున, ఎమ్మెల్యే కిలివేటి సంజీవ్ గారి తరఫున వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఏదో వృత్తాభక్తి అంటారు, ఏదో చిన్న సహాయంగా నేను నా బ్రదరు తిరుపాల గారు ఒక చిన్న కార్యక్రమం చేద్దామన్నా అంటే సరే మనం కూడా చిన్నపిల్లలకి ఏదో చిన్న చేద్దామని ఏదో చిన్న కానుకలాగా బెడ్షీట్లు ఇస్తున్నాం. కానీ భవిష్యత్తులో విల్సన్ గారు మేము చెప్తున్నాము, ఎప్పుడైనా సరే మా తిరుపాల గారితో మీరు మాట్లాడి ఏ కార్యక్రమంలో కూడా మీ ఇద్దరు పాల్గొంచుకొని ఏ కార్యక్రమం చేసడానికి మేము ముందుంటామని చెప్పేదానికి నేను సంతోషపడుతూ సెలవు తీసుకుంటాను. సులూరుపేట
పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ అభయశంకరుని ఆలయంలో మహాశివరాత్రి వేడుకలను టీడీపీ నాయకులు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి పూజల్లో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక రుద్రాభిషేకం చేసి పుష్పాలతో అందంగా అలంకరించి హారతులు ఇచ్చారు. భక్తులకు అన్నప్రసాదాలు అందజేశారు. విశేషంగా భక్తులు పూజల్లో పాల్గొని పునీతులయ్యారు. ఎదగుడి శివమై నిండెనురా తడమండలం మాంబట్టు గ్రామంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వాముల వారి దేవస్థానం వద్ద మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిరుపతి స్విమ్స్ వైద్యులు డాక్టర్ మునిస్వామి మరియు ఆలయ చైర్మన్ ముని శ్రీనివాసులు ఆధ్వర్యంలో స్వాముల వారికి పూజలు విశేషంగా జరిపించారు. అనేక మంది భక్తులు ఈ పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువకులం పాదయాత్రకు సంఘీభావంగా సులూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం మరియు సులూరుపేట పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ సారథ్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి సులూరుపేట నుండి శ్రీకాళహస్తిలో జరుగుతున్న లోకేష్ యువకులం పాదయాత్రలో పాల్గొని పాదయాత్రను విజయవంతం చేశారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.